మిత్రమా, ఈ రోజుల్లో బ్రతకాలంటే మనీ అయినా ఉండాలి, టాలెంట్ అయినా ఉండాలి, లేకపోతే ధీటుగా సమాధానం చెప్పే నోరైనా ఉండాలి. ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అనేవారు. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరంతా మనని వేలెత్తి చూపించేవారు, విమర్శించేవారి అందరూ కూడా. మిత్రమా, అర్థమయ్యేలా చెబుతామంటే భార్య వినదు. అర్థం చేసుకుంటుందిలే అనుకుంటే మారిపోయావని అమ్మ అంటుంది. ఎటు తూగినా జీవితం బ్యాలెన్స్ ఉండదు. ఇద్దరి మధ్య అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా అబ్బాయి పరిస్థితి ఒక్కొక్కసారి ఉంటుంది కాదంటారా? నాలుగు గోళ్ల మధ్య భర్తకి చూపించాల్సిన అందాలన్నీ లైక్స్ కోసం ఎక్స్పోజింగ్ చేస్తుంటే, భర్త ప్రపంచానికి తెలిసేంత ప్రేమ చూపించినా ఏముందులే సంపాదిస్తుందిగా, ఎందుకు ప్రేమ చూపించరని ఎగతాళి చేస్తారు. పరిధి దాటిన ప్రవర్తన, పరిధి దాటిన ఏమి అన్ని ప్రేమ ఎప్పుడు కూడా ఎగతాళి అవుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ గొడవలు పెట్టి చోద్యం చూస్తూ ఉంటారు చాలామంది. కానీ గుర్తుపెట్టుకో మిత్రమా, అది ఈ క్షణం నీకు ఆనందం కలిగించవచ్చు. ఇద్దరి మధ్యన పెట్టిన చిచ్చు చివరికి ఎవరూ లేని ఒంటరి పక్షిలా చేస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక తోడు లేకపోతే ఎలా బ్రతుకుతాం అన్న ఆలోచనతోనే కలిసుంటున్నారు తప్పితే, నీకోసం నేను, నా కోసం నువ్వనే ప్రేమలో ఎవ్వరికీ ఈ రోజుల్లో ఉండడం లేదు కాదంటారా? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతూ ఉంది. దూరాన్ని దగ్గర చేస్తుంది వీడియో కాల్స్, దగ్గరని దూరం చేస్తుంది ఈ మొబైల్స్. ఏదైనా తెలియాలంటే గూగుల్, నేర్చుకోవాలంటే యూట్యూబ్. ఎంత టెక్నాలజీ పెరిగినా సరే మన బరువును మోసే ఒక భుజం కావాలనిపిస్తూనే ఉంటుంది. టెక్నాలజీని జీవితంలో ఎదగడానికి మాత్రమే వాడాలి. బంధాన్ని పలచన చేసుకునేంతలా అస్సలు ఆధారపడకూడదు మిత్రమా. వీళ్ళు ఎంత కట్నమైనా తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. రోజులకు తగ్గట్టు కట్నం ఇస్తే మాత్రం అంత ఇవ్వడం అవసరమా అంటారు విచిత్రంగా. కట్నమే తప్పంటే మళ్ళీ అందులో బేరోజులు తక్కువ ఎక్కువలు ఉంటాయి. నిజానికి ఆడపిల్లలే కాదు, ఆడపిల్లల తల్లిదండ్రులన్నా చులకని ఈ సమాజానికి. ఏం చేసినా తప్పే, ఏది చేసినా తప్పే అవుతుంది మిత్రమా. ఏదైనా ఒక్క తప్పు చేసి అది భర్త అర్థం చేసుకుని చేరదీస్తే అర్థం బానిసలానే బ్రతకాలనా? ఇంకాస్త ఏమైనా కోప్పడితే చాలు, అప్పుడు నువ్వు అలా చేసావు, నేను అర్థం చేసుకోలేదని మొదలు పెడతారు. అర్థం చేసుకోవడం అంటే మాట మాటకి తప్పుల్ని గుర్తు చేయడం కాదు, మళ్ళీ గుర్తు రాకుండా గుర్తు చేసుకోవడం ఉండడం మిత్రమా. కలిసి రాని సీతారాముల కథ గొప్పదా, కలవలేని రాధాకృష్ణుల ప్రేమ గొప్పదా అంటే అనుమానంతో ఎంతటి గొప్ప బంధమైనా కుప్పకూలిపోవలసిందని సీతారాములు చెప్తే, రాతలో లేనిది దైవమైన పొందులడని రాధాకృష్ణులు కూడా రుజువు చేశారు. ఖచ్చితంగా రెండు గొప్పవి మిత్రమా. విడిపోయిన సీతారాముల్లానే గుర్తున్నారు, రాధాకృష్ణులాగే మిగిలారు. ఈ రెండు కూడా లోక కళ్యాణమే మిత్రమా. అత్తింట్లో పుట్టింటిని పొగడకు, పుట్టింట్లో అత్తింటిని ఎక్కువగా దూషించుకో. రెండు ఇళ్ళకి వారధి కదా నువ్వు. పుట్టిల్లు నీ పునాదైతే మెట్టునిల్లు నువ్వు ఆ పునాది పైన నిర్మించుకునే ఇల్లు. ఏ ఒక్కదాన్ని నిందించినా కూర్చున్న కొమ్మని నరికేసినట్లని గుర్తుపెట్టుకో మిత్రమా. గొప్పగా సంపాదిస్తే నోట్ల కట్టతో కాలుస్తారా? లేదు కదా. సంపాదన ఎక్కువైతే ఆస్తులు పెరుగుతాయంతే. అదే నీకున్న డబ్బుతో కొద్దిపాటి సహాయం చేయి మిత్రమా. నువ్వు సంపాదించిన పుణ్యం నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. అలానే ఇంట్లో వాళ్ళకి లేకుండా ఉన్నదంతా ఉచ్చి పెట్టమనట్లేదు. 90% నీకు, 10% సహాయం. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యమని తెలుసుకో మిత్రమా. చనిపోవడానికి చాలా ధైర్యం కావాలంటారు, కానీ అంత ధైర్యం బ్రతకడానికి ఉపయోగిస్తే ఓ అద్భుతాలు సాధించుకున్నా ఖచ్చితంగా నీకు నువ్వే ఒక అద్భుతంగా మారుతావు మిత్రమా. నీ జీవితంలో ఎదగాలంటే నిన్ను పట్టించుకోని వాళ్ళని, చులకనగా చూసేవాడిని దూరంగా ఉంచు. ఒక మెట్టు దిగితే తప్పు కాదు కదా అనుకోకు. నిన్ను ఇంకా ఇంకా దిగజారుస్తారే కానీ అందలం ఎక్కించరు మిత్రమా. వాళ్ళు అందుకోలేని స్థాయిలో నువ్వు నిలబడగలగాలి. ఎంత విచిత్రంగా ఉంటారో తెలుసా ఈ మనుషులు.
మనవాడు గొప్పవాడైతే బాగుండు అనుకుంటాడు. కానీ గొప్పవాడైతే ఓర్చుకోలేరు. మనతోనే ఉంటారు. మన గురించి చాటింపు వేసే మొదటి వ్యక్తులు వాళ్ళే అవుతారు. 99 మంచి పనులు పట్టించుకోరు. అదే ఒక్క తప్పు చేస్తే దాన్ని పట్టుకుని వేలాడతారు. డబ్బుదే ముందులే అంటారు. డబ్బు కోసం సొంత వాళ్ళని పరాయి చేస్తారు. మనుషులంతా ఒక్కటే అంటారు. కానీ మానవత్వం కరువైపోతుంది మిత్రమా. సరదాగా మాట్లాడాలని కావాల్సిన కొనిచ్చారను భర్తనో భార్యనో ఇతరులతో పోల్చి బాధ పెట్టద్దు. బాధపడకూడా. ఏదైనా మన చేతికి దొరకని దానివైపు దాని మీద ఆకర్షణ. దూరపు కొండలు నుడుపంతే. ఆకర్షణ మించి ఉండాలి భార్యాభర్తల మధ్య బంధం. మిత్రమా, చాలామంది అమ్మ మెచ్చుకోలేదు, నాన్న మెచ్చుకోలేదని నలిగిపోతూ ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆరాటం. పొగళ్లేదని కృంగిపోకు, గెలిచి చూపించు. ప్రపంచం నీ గెలుపును చాటి చూపిస్తుంది. ఒక్కచోట ఓడిపోయావని ఆగిపోకు. గెలుపుని అందుకునేంత వరకు ఆపత్తు నీ పైన మిత్రమా. నిన్ను మెచ్చుకుంటున్నారు కదా అని నీ వాళ్ళు అనుకోకు. ఈరోజు నిన్ను అందంగా చూపించే అద్దం విరిగిపోతే నీకే హాని కలిగించే ఆయుధంలా మారిపోతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. కొన్నిసార్లు అమ్మ ప్రేమలోంచి బయటపడితే కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం మాడే చదరంగానే తెలుసుకోలేము. అన్ని ప్రేమలు అమ్మ ప్రేమలా ఉండదని తెలుసుకోలేదు మిత్రమా. ఎప్పుడు తెలుసుకుంటాను చెప్పు. లావుగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా నువ్వు లావుగా ఉన్నా కానీ నిండుగా అందంగా ఉన్నావని ఎవ్వరూ అనరు. నువ్వు లావుగానే ఉంటున్నావని అంటారు. అదే తగ్గినప్పుడు మాత్రం అయ్యో ఇప్పుడు పీక్కుపోయావు, లావుగా ఉన్నప్పుడు ఎంత కలగా ఉండేదానివో, నీ మొహం ఎంత బాగుండేదో అప్పుడు అని అప్పుడంటారు మిత్రమా. జీవితం కూడా అంతే. మంచి చేసినప్పుడు అభినందించరు. ఒక్క చెడ్డ పని చేస్తే మాత్రం గుచ్చుతూనే ఉంటారు. సమాజం అభినందించడానికి వెనుక ఉంటుంది, నిందించడానికి ముందు ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఎప్పుడు పోతామని ఇప్పటి నుండే కట్టెలు పేరుస్తూ కూర్చోలేం కదా. ముందు నుండే ఏడుస్తూ కూర్చోకు. జరిగేది జరగక మానదు. ఏమైనా మార్చగలివేమని ప్రయత్నించు. అర్థమైందనుకుంటా. అందం ఉండడం తప్పు కాదు, దేవుడిచ్చిన వరం అది. కానీ అందంతో మోసం చేయాలనుకోవడం మాత్రం తప్పు. నీకు నార్మల్ కావచ్చు మోసం చేయడం, కానీ నష్టం జరిగిన వాళ్ళకి బ్రతకడమే దండగా అనిపిస్తుంది. మిత్రమా, కట్టుకున్నోడు నిన్ను కసురుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా సరే నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు మిత్రమా. కానీ పరాయి మగాడు నిన్ను పొగిడినా నీకోసం ఏం చేసినా సరే తన అవసరం తీరిపోయాక నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తాడు. కాస్త జాగ్రత్త. ఎవరేంటో తెలుసుకుని మసలుకో మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.